రహీం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే రంజాన్ మాసంలో గ్రంథాన్ని అవతరింపజేశాడో ఆ గ్రంథంలోని చాలా వరకు మనం విషయాలు విన్నాము. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే నిన్న మనం సైఖుల్ పారా విన్నామో అందులో ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖిబ్లా మార్పు గురించి చెప్పాడు. ఈ ఒక పార ప్రారంభమే ఖిబ్లా మార్పు గురించి ఉంది. ఖిబ్లా అంటే మనం ఏ దిక్కు అయితే నమాజ్ చేస్తున్నామో, ఇంతకుముందు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి సహబాలు బైతుల్ ముఖద్దస్ వైపుకు తిరిగి నమాజ్ చేసేవారు. దాని ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పార మొదటిలో చెప్పాడు. సయఖూలు సుఫహాउ మినన్ నాసి మా వల్లాహుమ్ అన్ కిబ్లతిహిమ్ అల్లతి కాను అలైహా ఖులిల్లాహిల్ మష్రిఖ్ వల్ మగ్రిబ్ యహ్దీ మన్ యషాउ ఇలా సిరాతిల్ ముస్తఖీమ్. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అజ్ఞానులు ఓ ప్రవక్త గారు మిమ్మల్ని అడుగుతున్నారు, వీళ్ళు మొన్నటిదాకా బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు కదా, అకస్మాత్తుగా మరి మక్కా వైపు మస్జిద్ హరాం వైపు తిరిగి నమాజ్ చేస్తున్నారేంటి అని విచిత్రంగా అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఖులిల్లాహుల్ మష్రిఖ్ వల్ మగ్రిబ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తూర్పు పడమరలు అన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ దిక్కు తిరిగి నమాజ్ చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు అని ఈ వ్యాఖ్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అంటున్నాడు, ఖద్ నరా తఖల్లుబ వజ్హిక ఫిస్ సమా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు పదే పదే ఆకాశం మీద చూడటం మేము గమనించాము అంటున్నాడు. అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించిన ప్రదేశం ఏ ప్రదేశం అండి? మక్కాలో జన్మించారు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి అంటున్నాడు, మీరు పదే పదే నా వైపు చూసి అంటున్నారు, ఆకాశం వైపు చూసి మీ మనసులో ఏముందంటే ఖిబ్లా మారితే బాగుంటుంది, నేను ఏదైతే జన్మ ప్రదేశం ఉందో మక్కా దానిని ఖిబ్లా చేస్తే ఎంత బాగుంటుంది అని మీరు మనసులో భావించి పదే పదే ఆకాశం మీద తలెత్తుతున్నారు. ఇక్కడ ముఫస్సిరీన్లో ఒక విషయాన్ని కూడా చర్చించి అంటున్నారు, ఆకాశం మీద ఎందుకు ప్రవక్త గారు తలెత్తారు? ఎందుకంటే అల్లాహ్ పైన ఉన్నాడు, అల్లాహ్ అన్ని చోట్ల లేడు, ఉండడు కూడా. సుమ్మస్తవా అలల్ అర్ష్, అల్లాహ్ అనేవాడు పైన ఉంటాడు, దాసుడు అనేవాడు కింద ఉంటాడు. కింద వాడిని ప్రేమించాలి, పైనోడిని పూజించాలి, ఇది సిద్ధాంతం. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీంట్లోనే జికిర్ గురించి చెప్పాడండి. ఫజ్కురుని అజ్కురుకుమ్ వష్కురుని వలా తక్ఫురున్. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ నా దాసులారా, మీరు నన్ను గుర్తు చేయండి, జికిర్ చేయండి, మరి నేను కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. ఒక పని మీరు చేయండి, రెండో పని నేను చేస్తాను. ఎంత తొందరగా అల్లాహ్ స్పందించేస్తున్నాడని చూడండి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే దాసుడు అల్లాహ్ను గుర్తు చేసుకుంటాడో, గుర్తు చేసుకునే చాలా విధాలు ఉన్నాయి. ఒకటి నమాజ్ కూడా, లే జికిరిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జికిర్, ఒక నమాజ్ కూడా అదే జికిర్ అనమాట. కానీ నమాజ్కి టైం టేబుల్ ఉన్నాయి కదా, ఫజర్ ఉంది, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా. కానీ జికిర్కి టైం టేబుల్ లేదు. మీరు నడుస్తా కూడా అల్లాహ్ను గుర్తు చేసుకోవచ్చు. మరి ఏదైనా కార్యకలాపాలు చేసేటప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తు చేసుకోవచ్చు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు నన్ను గుర్తు చేసుకోండి, నాకు జికిర్ చేయండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. ఇక్కడ దాసుడు అల్లాహ్ని ఏ విధంగా గుర్తు చేసుకుంటాడు? అల్లాహ్ నా అవసరాలు ఇవి తీర్చల్లా అని దీనాలాపన చేసి గుర్తు చేసుకుంటాడు. అల్లాహ్ ఎలా గుర్తు చేసుకుంటాడు? దాసుడికి అవి ప్రసాదిస్తూ గుర్తు చేసుకుంటాడు. ఏదైతే అడుగుతున్నాడో అది ఇస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుర్తు చేసుకుంటాడు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఫజ్కురుని అజ్కురుకుమ్ వష్కురుని వలా తక్ఫురున్. మీరు కృతజ్ఞతలు తెలపండి. జికిర్ చేస్తేనే కృతజ్ఞతల భావన పుట్టుకొస్తుంది. జికిర్ అంటే అల్లాహ్ను గుర్తు చేస్తేనే, అల్లాహ్ నా మీద చేసిన వరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తు పెట్టుకుంటేనే నేను నమాజ్, సజ్దా, మరి అల్లాహ్ వైపు మలిచే భావనలు మనసులో తలెత్తుతాయి. ఆ విషయాన్ని మర్చిపోయాడు అనుకోండి, అల్లాహ్ని మర్చిపోయాడు అనుకోండి, ఎన్నైతే వరాలు అల్లాహ్ దగ్గర ఉన్నాయో మాకు ప్రసాదించాడో వాటిని కూడా మనం మర్చిపోయినట్టే. అందుకోసం అల్లాహ్ ఈ విషయంలో మనుషుల్ని, మానవుల్ని గట్టిగా చెప్పాడు, మీరు మాత్రం ఈ విషయంలో అశ్రద్ధ చేయకండి. రెండో అంశం పక్కన ఇంకో విషయం చెప్పాడండి, యా అయ్యుహల్లజీన ఆమను ఇస్తఈను బిస్సబ్రి వస్సలాత్. ఓ విశ్వాసులారా, మీరు సహాయం వేడండి. సహాయం చేస్తాను నేను, కాదని కాదు,
కానీ నాయకుడు కొన్ని షరతులు ఉన్నాయి. అదేంటి? వస్తఈను బిస్సబ్రి వస్సలాత్, మీరు సహనం మరి నమాజ్ ద్వారా నన్ను అర్థించండి. ఇన్నల్లాహ మఅస్సాబిరీన్, నిస్సందేహంగా సహనం వహించే వారితో అల్లా ఉన్నాడు. మరి నమాజ్ చేసేవాడితో లేడా ఏంటి? సోదరులారా, నమాజ్ ఏదైతే ఉందో దానిలో మనిషి ప్రశాంతతతో చేసేస్తాడు. కానీ ఏదైతే ఇబ్బందులు, ఏదైతే సమస్యలు వచ్చినాయో దాని మీద ఏదైతే సహనం వహిస్తాడో అది చాలా కఠినంగా ఉంటుంది. మానవుడికి చాలా కఠినంగా ఉంటుంది. వాస్తవంగా ఈ ఆపద వచ్చింది ఎవరి తరపు నుంచి? దైవం తరపు నుంచి. ఈ మర్మహేతు అర్థం కాక మానవుడికి ఆందోళన చెందుతాడు. ఉదాహరణకి రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా నుంచి మదీనాకి వెళ్ళమన్నాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మక్కా నుంచి మదీనాకి వెళ్ళమన్నాడు. మక్కాలో ప్రశాంతతమైన జీవితం లేదు, మదీనాకి వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అసలే ఇక్కడ సంకటంతో ఉన్నాం, మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుందని భయం. చూడండి, ఎక్కడైనా మనిషికి దుకాణం నడవట్లేదు, వ్యవహారం బాగాలేదు, మనిషిలో సమస్యలు ఉన్నాయి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో లోపం చేసి ఆ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ లాభం చేస్తాడు. మనిషికి అర్థం కాదు. మూసా అలైహిస్సలాం ఆయన గారి కాలంలో ఒక వ్యక్తిని కొట్టాడు, చనిపోయాడు. ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ప్రవక్త పదవి దక్కింది. చూడండి, ఏదైనా సరే ఒక మార్పు రావాలని అల్లాహ్ చూస్తాడు. మనం ఏం చేసుకుంటాం? రోజు ఇక్కడ 200 సంపాదించేవాడిని, దుకాణమే ఖాళీ అయిపోయింది ఎలాగాని. అల్లాహ్ ఇంకో చాట తీసుకెళ్ళి మీకు లాభం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మీరు ఆ 2 రూపాయలు, ఆ 200లో నష్టం జరగకపోతే ఇంకోసారి ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. అందుకోసం అల్లాహ్ ఇక్కడి నుంచి తీయటానికి నష్టం చేస్తాడు. మనమే అనుకుంటాం మేమే దొరికామా, అల్లాహకు నష్టం వేసాడు, ఎంత ఓర్పు సహనం వహించాలి చెప్పండి, మరి జీవితమే అతకలాకుతలం అయిపోతే అని భావిస్తాం. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు ఫఇన్న మాల్ యుస్రి యుస్రన్ వ ఇన్న మాల్ యుస్రి యుస్రా, సంకటం తర్వాత సౌలభ్యం ఉంది. సౌలభ్యం బాబు పుట్టిన తర్వాత అల్లా పాలు ప్రసాదిస్తాడు. పుట్టముందు వస్తుంది పాలు రాదు. సిస్టమ్ పెట్టాడండి. ఓర్పు వహిస్తేనే మానవుడికి సహాయం దక్కుతుంది. అందుకోసం ఎప్పుడైతే ఓర్పు వహిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు నేను నీతో ఉంటానన్నాడు. అల్లాహ్ తనతో ఉంటే మానవుడికి ఎంత ధైర్యం వస్తుందండి. ఆ ధైర్యంతో మానవుడు ఏమైనా చేయగలడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అంశాన్ని ఇక్కడ చర్చించాడు. ఇక్కడ ఈ గ్రంథంలో ఇంకో అంశాన్ని ప్రస్తావిస్తూ అల్లాహ్ అన్నాడు వైలాహుకుం ఇలాహుం వాహిద్, దైవం అనేవాడు ఒక్కడేనండి. యావత్తు ధరణిని పరిపాలించేవాడు ఒకే ఒక్కడు. వైలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. ఆ ఒక్కడు కర్కోటకుడు కాదండి, పగ తీర్చుకునేవాడు కాదు, కరుణామయుల కల్లా శ్రేష్ఠుడు. కరుణామయుల కల్లా శ్రేష్ఠుడు. ఆయన మానవుడి కోసం ఏం చేశాడు? ఏదైనా చేస్తేనే కదా కరుణామయుడు అయ్యేది. అల్లాహ్ అంటున్నాడు ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్, నిస్సందేహంగా భూమి ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. ఎవరైనా ఇప్పుడు దాకా దావా చేశారా నాది భూమి అని, నాది ఆకాశం అని, నేను సూర్యుడిని పుట్టించానని? ఎవడు దావా చేయలేదండి. అల్లాహ్ స్వయంగా అంటున్నాడు నేను దైవం అంటానికి ఆధారం చాలా, నేను సృష్టించానయ్యా భూమి ఆకాశాన్ని. ఒక వ్యక్తి వెళ్తున్నాడండి, జేబులోంచి పర్స్ కింద పడింది, తీసుకోబోతున్నాడు. అంతలో మరో వ్యక్తి తీసుకుని అంటున్నాడు ఇది నాది అని. ఈ వ్యక్తి నాది అని ఇద్దరు లావాదేవీలు ఆడుతున్నారు. అంతలో మూడో వ్యక్తి వచ్చాడు, ఏంటి ఆ కథ అన్నాడు. ఏం లేదండి పర్స్ నాది అంటున్నాడు. ఈయన అంటాడు నాది అండి. సరే ఆ పర్స్ ఇవ్వండి అంటాడు. పరస్ తీసుకున్న తర్వాత అంటాడు అయ్యా ఈ పరస్లో ఏముందో నిక్కచ్చిగా చెప్పేవాడే పరస్ వాడు, అంతే కదా. ఇద్దరు చెప్తారా? ఇద్దరు చెప్పలేరు, ఒకళ్ళే చెప్తారు అందులో. అయితే ఆయన అంటాడు నా 50 రూపాయలు ఉన్నాయండి, నా ఐడి ప్రూఫ్ ఉన్నదండి, ఫలా అంటే సరిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఇక్కడ ఇదే అంశాన్ని వాడాడు. ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాన్ని నేను సృష్టించాను అన్నాడు. వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్, రాత్రి పగలు రావటంలో, రాత్రి కొన్ని దినాలు 12 గంటలు 13 గంటలు, కొన్ని దినాల్లో తగ్గిపోతా ఉంటాయి. ఇది తగ్గటం పెరగటం రాత్రి పగలైతే వస్తున్నాయి. ఇదైతే మామూలే, కానీ దాంతోపాటు తగ్గడం పెరగడం జరుగుతుంది. అంటే ఒకడు ఎవడో ఉన్నాడు దీన్ని తగ్గిస్తున్నాడు పెంచుతున్నాడు అని. వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి వల్ ఫుల్కిల్ లతీ తజ్రీ ఫిల్ బహరి బిమా యన్ఫౌ నాస్, సముద్రంలో పర్వతాలు మాదిరిగా ఓడల మీద సామగ్రి, మానవులకు లాభం చేసే సామగ్రిని మోసుకొని తిరుగుతున్నాయే, వాటి మీద ఆలోచించరా? చిన్న రూపాయి బిళ్ళ నీటి మీద పెడితే టక్మని మునిగిపోద్దండి.
అంత పెద్ద బరువు వస్తువులు తిరుగుతున్నాయి నావలు ఓడల్లాగా. కనీసం యోచించరా, మీకోసం ఇంత సంపదను మీ దాకా చేర్చడానికి ఎంతైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిబంధనలు పెట్టాడో, ఆ పెట్టినోడు ఎవడో కనీసం ఆలోచించరా. అల్లాహు అక్బర్. ఈ అంశాన్ని మానవుడు గ్రహణ పరిధికి తీసుకొస్తే దైవం అనేవాడు తప్పకుండా ఒకే ఒక్కడు అనే అంశం మీద వస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరి అంటున్నాడు ఫహయా మిన వమా అంజల మిన సమాయి మిన్ మాన్ ఫహయా బిహి బాద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాము. వర్షాన్ని కురవగానే అల్లాహ్ అంటాడు ఫహయాకుం, ఏదైతే మృత భూమి ఉందో దానికి మేము జీర్ణం పోసాము. బాద మౌతిహా, చనిపోయిన తర్వాత దానికి మళ్ళా మేము జీవం ఇచ్చాము. మిన్ కుల్లి దాబ్బా, మరి సకల జీవరాశులను, మరి సకల పంట పొలాలను మేము పొలకింపజేశాము ఆ వర్షంతో. తస్రీఫి రియాహి వస్సహాబిల్ ముసఖ్ఖరి బైన సమాయి వల్ అర్జ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు తస్రీఫి రియాహ్, గాలులు దశలు మారటం. గాలి వీచటం అంటే తెలిసేయండి మనకి, గాలి వీస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ దశలు మారటం, ఒకవైపు ఈ వైపు, ఒకసారి ఇటువైపు ఈశాన్యం వైపు, మరోవైపు, ఇలా గాలులు దశలు మారటం. గాలి అయితే ఉంటుంది కానీ దశలు మారటం అంటే ఇంత అద్భుతమైన కార్యకలాపాలు ఎవడు చేస్తున్నాడు, కాస్త ఆలోచించరా అంటాడు. మరి వస్సహాబి ముసఖ్ఖర బైన సమాయి వల్ అర్జ్, మేఘాలు, ఒకటి ఆకాశం, దాని కింద మేఘమాలికలు, మబ్బులు. ఏ ఆధారం లేకుండా మేఘాలు నుంచున్నాయి చూసారా, వాటిని అటు ఇటు తిప్పేవాడెవడు? ఇదంతా నైపుణ్యత, ఇదంతా సృష్టి ఆయన తెలియజేసి అంటున్నాడు. నిస్సందేహంగా ఆలోచించే వారికి, బుద్ధిని వినియోగించే వారికి, జ్ఞాన పరిధిని పొదులు పెట్టే వారికి ఇందులో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయంటాడు. కనుక సోదరులారా, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక పదాన్ని వాడాడండి. అల్లాహ్ ఏమన్నాడు, వమినన్ నాసి మయ్యత్తఖిజు మిన్ దూనిల్లాహి అందాదా యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్. ఇంత సృష్టి నేను మానవుడి కోసం చేస్తే ఆ మానవుడు నన్ను కాదని ఇతరులను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించే విధంగా అంటున్నాడు, నన్ను ప్రేమించే విధంగా మానవుడిని ప్రేమిస్తున్నాడు. వల్లజీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్, కానీ నన్ను ప్రేమించేవాడు కఠినంగా నన్నే ప్రేమిస్తాడు అంటాడు. నా మీద విశ్వాసం ఉంచిన వాడు తప్పకుండా నన్నే ప్రేమిస్తాడు. కనుక సోదరులారా, ముస్లిం సమాజం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఈ సకల చరాచర సృష్టికి ఒకే ఒక్కడు. అందుకోసం ఆయన చెప్పిన నీతి ప్రకారం ఎవరైతే జీవితం గడుపుతారో వారి జీవితం సుఖదాయకంగా, ఆనందదాయకంగా ఉంటుంది. కొన్ని అధర్మ వస్తువులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ప్రకటించాడండి. ఇందులో ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత వద్దమ వలహమల్ ఖింజీరి వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహ్ ఫమన్ ఇస్తుర్ర గైర బాగిన్ వలా ఆదిన్ ఫలా ఇస్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, మీకోసం మేము నిషేధించిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. నిబంధనలు అవి కూడా ఉంటాయండి. నిబంధనలో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకుండానే ఉన్నాయి. చేయాల్సినవి చేయకుండా మానవుడు దాని మీద జీవితం గడిపినప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషిస్తాడు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత, చనిపోయిన మృతదేహం ఏదైతే ఉందో, జీవి మనం బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని జిబా చేస్తాం కదా, అలా జిబా చేయకుండా అవి రోడ్డు పక్కన పడి చనిపోయినా, లేక ఏదైనా కొండ మీద నుంచి కింద పడినా, లేక ఇట్టేది ఏదైతే జీవులు ఉన్నాయో మనం బిస్మిల్లాహ్ దాన్ని జివా చేయలేదు, అవి మాత్రం తినటం హరాం. వద్దమా, మరి రక్తం కూడా జమ చేసి దాన్ని కూడబెట్టి ఆ రక్తాన్ని తినటం కూడా నిషేధం. ఎవరికి? యావత్తు మానవులకి. అది దైవం ఇచ్చే శాసనం అందరికి, ఎందుకంటే అందులో మేలు లేదు. వలహమల్ ఖింజీర్, మరి ఏదైతే పంది మాసం ఉందో అది కూడా ముస్లిం సమాజానికి, యావత్తు మానవులకి కూడా నిషేధం. ఇక్కడ ఒక అంశం చెప్తానండి, అదేమిటంటే పందిని ఎవరు సమాజంలో యూజ్ చేయరండి, దాని పాలు కూడా ఎవరు యూజ్ చేయరండి. పాలు ఏదైతే వస్తు నిషేధమో పాలు కూడా నిషేధం అవుతాయి. పులిని తినటం నిషేధం అండి, దాని పాలు తాగడం కూడా నిషేధమే. చాలామంది అంటారు మీరు మాంసాహారులు అండి, మీరు నిజమే మాంసాహారం. అది చెప్పండి, పాలు శాకాహారమా మాంసాహారమా? పాలు శాకాహారమా మాంసాహారమా? మాంసాహారం అండి. అంటే ఆకుకూరల నుంచి ఏమైనా మాంస ప్రకృతులు వస్తాయండి? ఆకుకూరల నుంచి ఫలాలే వస్తాయండి. ఆకు చెందింది ఆకువే అవుతుంది. ఒక జీవిలో నుంచి కోడి గుడ్డుని ఏమంటారండి? శాకాహారం
మాంసాహారం అది. ఎందుకంటే ఒక జీవి నుండి వస్తుంది. మరి ఒక జీవి నుంచి ఇది వస్తే ఇది కూడా జీవి నుండి వస్తుంది. ఇది హలాల్, ఇది తినొచ్చు, దాన్ని తినకూడదు. ఇది ఎక్కడి సిస్టమ్? ఒక సిస్టమ్ అంటూ ఉంటుందండి. లేదంటే అయినా శాకాహారం మాంసాహారం అనే దానికి ఒక పద్ధతి, ఒకదానికి ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ఇది కూడా ఇదే. అందుకోసం అల్లాహ్ అంటాడు పంది మాంసం కూడా మీకు నిషేధం. మరి అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతర పేరు మీద ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు నిషేధం. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉందండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు వివరించాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ వస్తువులు మీ దగ్గర ఉన్నాయి, ఇంకో వస్తువులు లేవు, జీవితం గడపడానికి మీకు ఆ టైంలో ప్రాణం రక్షించుకోవడానికి, ప్రాణం పోతుంది, మీ దగ్గర ఈ వస్తువులు తప్ప ఏది తినటానికి లేవు, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటారు. అలాంటప్పుడు దాన్ని వినియోగించవచ్చు. కానీ ధర్మమైన ఇస్లాం ఎంత వెసులుబాట్లు ఉందండి, ఎంత వెసులుబాటు ఉంది. మనం ఏ సమాజంలో ఉంటున్నామో కొన్ని నిబంధనలతో జీవితం గడిపేవారు కూడా మన మధ్య ఉన్నారండి. వారు డ్రెస్ వేసుకుంటారు, తెల్లార్జునాన స్నానం చేయాలండి. వాళ్ళు చలికాలం వాతావరణం వస్తుంది, చేస్తారా లేదా? నిబంధన సడలింపు లేదు, చేయాల్సిందే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణమయుడు, శ్రేష్ఠుడండి. ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితుల్లో ఏమీ లేవు మీ దగ్గర, ఇవి నేను అధర్మం చేశాను, కానీ మీ స్థితిని చూసి అధర్మాన్ని ధర్మం కూడా నేను మార్చాను, అంత ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అంటున్నా. అంత ప్రేమించే దైవాన్ని మానవుడు ప్రేమించకపోవడం దౌర్భాగ్యం కాదండి. వాస్తవంగా నిషేధించాడు 4 వస్తువులు అంటున్నాడు. నిషేధమైతే నిషేధం, ప్రళయదిన పొద్దుట దాకా ఉంటుంది. కానీ నా దాసుడా, నీ బలహీనతలను నేను చూడలేనయ్యా. నువ్వు గనక నేను నిషేధించింది నిషేధం అనుకుంటే, దాంతోపాటు గత్యంతరం లేని సమయంలో ఇటువంటి దాన్ని నువ్వు వినియోగిస్తే నేను కరుణామయుడు శ్రేష్ఠుడనయ్యా, క్షమిస్తానండి. చివరి పదం ఏమాడాడు చూడండి అల్లాహ్. ఇన్నల్లాహ, నిస్సందేహంగా, సందేహం లేదు, ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. 2 తన ఔన్నత్యమైన పేర్లను అక్కడ చర్చ చేశాడండి. గఫూర్, అన్యాన్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గఫూర్ అంటే అఫు దర్గుజల్, అంటే ఏదైతే పిల్లలు ఏదైనా రాశారండి అది కరెక్ట్ లేదు, దాన్ని ఏం చేస్తారు? ఎరేజర్తో చెరిపేస్తారండి. దాన్ని ఏమంటారు? చేపేస్తారు. అల్లా అంటున్నాడు అఫు, నేను కూడా అలా మీ ఏదైతే కర్మపత్రాల్లో పాపం ఉందో దాన్ని నేను అలా చెరిపేస్తాను. ఇంకోటి రహీం, ఆ పాపాన్ని చెరిపేసిన తర్వాత మీ మీద కరుణిస్తా. పాపం ఉండంగా ఎవరి మీద కరుణించడండి. ఎవడైతే పాపం చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు, కరుణ కాదండి, అది శిక్షకి ఆనవాలి. చిన్న విషయం చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. మేమేమనుకుంటామంటే ఏం చేసినా సరే బాగానే మన జీవితం సాగుతుంది కదా అనుకుంటాం కదండి. చూడండి, ఒక వ్యక్తి తన ఇంట్లో చిలకని పెంచుకుంటున్నాడండి. చిలక కోసం పంజరం ఉంది, దానికోసం అరటిపండు, జామ పండు తీసుకొచ్చి పెడతాడు. ప్రేమగా పెడతాడా, కోపంగా పెడతాడా? ఏమండి, ప్రేమగా పెడతాడా, కోపంగా పెడతాడా? ప్రేమగానే పెడతాడు. అదే ఇంట్లో ఇంకో బోను ఉందండి, ఎలుక బోను పెట్టాడు. ప్రేమగా పెట్టాడా, కోపంగా పెట్టాడా? ఎలుకకు సంబంధించి ఒక కుటీరం తీసుకొచ్చాడు, బోన్ పెట్టాడు. ఇందులో దీనికి కావాల్సింది పెట్టాడు చిలక్కి, అక్కడ దానికి ఇష్టమైంది కూడా పెట్టాడు. ఎలుక ఏం చేస్తుందండి? ఇల్లు మొత్తం గుల్ల చేస్తూ ఉంటుంది, ఫ్రిడ్జ్ కింద దూరి తింటుంది, ఎక్కడ ఇక్కడ. అది చూసి అంటుంది, ఆహా ఏం యజమాని, మా యజమాని. యజమాని అంటే ఇలా ఉండాలి. ఇల్లు మొత్తం గొల్ల చేసినా సరే నేను కావాల్సినవి కూడా నాకు పెట్టాడు, నాకు ఇల్లు, మరి దానికి నాకు కావాల్సిన వస్తువులు. ఎంత సంబరపడుతుంది. కానీ ఇక్కడ భావన వేరండి. చిలుకకు ప్రేమగా పెట్టాడు, దీనికి కోపంగా పెట్టాడు. అది వెళ్ళి తిన్న తర్వాత షటర్ పడుతుంది కదా, తిన్న తర్వాత పడుతుంది, పడిన తర్వాత అర్థమవుతుంది నాకు ప్రేమగా పెట్టలేదు, పట్టుకోవటానికి పెట్టాడు అని. సోదరులారా, ఒకవేళ మన తిరస్కార వైఖరి అవలంబించి సాఫీగా సాగుతుందిలే జీవితం అనుకుంటే, లాస్ట్ పాయింట్ ఏదో ఉంటుంది, అది తినగానే షటర్ పడుతుంది. పడంగానే అప్పుడు అర్థమవుతుంది, పిల్లగాళ్ళు వచ్చి గోను సంచులో వేసి దానికి కొట్టిన దెబ్బ కొట్టకుండా చెప్తారు చూసారా, అప్పుడు అర్థమవుతుంది. పట్టిన తర్వాత అర్థమైతే ఆ అర్థం వ్యర్థం అండి. అందుకోసం పట్టుపడకుండే ముందే మారిపోండి అని రంజాన్ తీసుకొచ్చి అందరికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పిలిపించి నచ్చ చెప్పించి
నాయనా బాబు అని మంచిగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రేమించేవాడు. అల్లాహతో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమ పాత్రుడైన ఆ అల్లాహ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో దాని అనుగుణంగా జీవితం మలుచుకునే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.